2014లో ఆయన గెలిపించినప్పుడు ఒక సీనియర్ నాయకుడు కావాలి, రాష్ట్రం విభజన కొత్తగా జరిగింది కాబట్టి కొత్త రాష్ట్రం. ఇప్పుడు మళ్ళీ 2024లో గెలిచినప్పుడు చంద్రబాబు గారి విజన్ చూసో ఆయన చెప్పిన 2040 విజన్. కానీ ఈ సూపర్ 6 పథకాల భారం మోయలేకపోతున్నారా చంద్రబాబు నాయుడు గారు? అందుకే ఈ డైవర్షన్ రాజకీయాలు లేదంటే ఈ అప్పుల లెక్కలు ఇవన్నీ మాట్లాడడానికి కారణం అదేనా? మోయలేని భారం, అమలు చేయలేని అంత బలమైన పథకాలు ఆయన మీద వేసుకొని ఇప్పుడు వాటి నుంచి బయట పడలేక పడుతున్న ఇబ్బందులు. ఇప్పుడు ప్రజల్ని కన్విన్స్ చేయాలి అంటే జగన్ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాలా, అందుకు చెప్పేశారు. అది ముందు అయిపోయింది ఎపిసోడ్. ఇక అది చెయ్యడము అంటే అది చెయ్యరు. ఆయన ఈ రోజు వరకు బస్సుల్లో ఉచిత బస్సు ఫ్రీ అనేది 2009 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉంది. నగదు బదిలీ అనేది 2009 మేనిఫెస్టోలో కూడా ఉంది. బస్సులు ఫ్రీ ఉందా? అప్పట్లోనే అంటే మహిళలకి బస్సు ఫ్రీ అన్నారు. ఇప్పుడు కూడా బస్సులు మహిళలకు ఫ్రీనే కదా. కాబట్టి అలాంటి హామీలు ఎన్నోసార్లు ఇచ్చారు. సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ, సంపూర్ణ రైతు రుణమాఫీ, ఇది మన కళ్ళెదురుగుండా జరిగింది కదా, సంపూర్ణంగా జరిగిందా? కాబట్టి అయినా కూడా ఇచ్చాంగా, హాయ్ నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు, డ్వాక్రా వాళ్ళకి లక్షాధికారులు చేశాను అంటారు ఆయన. మనం అంగీకరిస్తున్నాం కదా. అంటే సంపూర్ణ రుణమాఫీకి 3 దశల్లో స్టార్ట్ చేసి ముందు 10,000 లోపల ఇలా దానికి దీనికి ఒప్పుకోరు కదా, ఎంత బలంగా మాట్లాడినా. మీరు ఆయన చంద్రబాబు గారు అంటే మీ జీవితాలు మెరుగుపరిచిన మహానుభావుడు అనేటటువంటిది సైకలాజికల్గా మీరు ఒప్పుకోకపోయినా వ్యవస్థ చేత ఒప్పిస్తున్నారు. కాబట్టి ఇంకా దాంట్లో ఎలాగ మీరు కాదని చెప్తారు? ఇష్టమైతే యూ షుడ్ ఫిట్ దేర్ లేదా క్విట్ దేర్. నచ్చితే అందులోకి దూరిపో, అవును అని నువ్వు కూడా చప్పట్లు కొట్టు, కాదు అనుకుంటే నువ్వు ఈ ప్రాంతం వదిలేసిపో. ఇది ఎక్కడ వ్యతిరేకత వస్తుంది? ఈ టిట్లలో సోషల్ మీడియాలో వస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో భయభ్రాంతులకు గురి చేసేయడం ఇవన్నీ ఫ్యూచర్ అంటే ఒకటే లెక్క. బాబు గారు చెయ్యాలనుకున్నా చేయలేరు అవన్నీ. ఇప్పుడు అదేంటంటే దశల వారి, ఇప్పుడు ఈ ఏడాది గ్యాసు, పెన్షన్, గ్యాసు,